ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో ఫ్లెక్సీల వార్ నడుస్తుంది. సొంత పార్టీకి చెందిన నేతల ప్రచారాన్ని సహించలేని పరిస్థితుల్లో దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారు కొందరు నాయకులు. మొన్న శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు అనుచరులు దౌర్జన్యపూరితంగా తొలగించడం, ప్రశ్నించిన కేఎస్ఆర్ అభిమానులపై దౌర్జన్యానికి దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఆదిలాబాద్ బీజేపీలో పూర్తిగా వర్గపోరు నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక మంచి వాతావరణంలో, అంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీ కాకుండా పూర్తిగా దౌర్జన్యపూరితమైనటువంటి వ్యవహారంగా మారినట్టుగా మనకు ఇక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో మనం ఇక్కడ ఉన్నాము. అయితే 2 రోజుల క్రితం ముగిసినటువంటి యొక్క రామనవమి శోభాయాత్రకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను కొంతమంది అదే పార్టీ వారుగా చెప్పుకుంటూ తిరిగేటటువంటి ఒక రకమైనటువంటి గుండాయిజం చేసేటటువంటి యువకులు కొంతమంది చించేశారు. అదే సందర్భంలో ఇక్కడ అడ్డుకున్నటువంటి కొంతమంది స్థానికులు, మహిళలు ఇవి ఎందుకు తీస్తున్నారు అని చెప్పి ప్రశ్నించినటువంటి సందర్భంలో వారు వీళ్లతో పూర్తిగా దౌర్జన్యంగా వ్యవహరించారని చెప్పి వీళ్ళు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది మనము ప్రస్తుతం అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను ఎవరు తొలగించారు, ఎందుకు తీసేశారు? అవి ఫ్లెక్సీలు చింపినరట. ఎందుకు చింపినామని ఈమె అడిగింది. ఎందుకు చింపినాము, నేను తీసేపిస్తుంటిని అంటే, నేను చింపలేదు, ఆడికెళ్ళి చిన్నాలనుకుంటా తిట్టుకుంటూ వచ్చిండు. ఎందుకు తిడుతున్నావు రా, అట్లా తప్పు కదా, ఎవరిని తిట్టద్దు, అట్లా తిట్టుడు అది కరెక్ట్ కాదు కదా అని నేను అన్నా. ఆ టైంకు నేనున్నా తిట్టేటప్పుడు. అంటే ఇప్పుడు ఎవరైతే గొడవ చేసిండ్రో, ఎవరైతే ఆ ఫ్లెక్సీలు చించేసినటువంటి సందర్భంలో ఎవరైతే ఉండేనో యువకులు, వాళ్ళని మీరు చూస్తే గుర్తుపడతారా? గుర్తుపడతాం. వాడకట్టు పిల్లలే గుర్తుపట్టకుంటే ఏం చేస్తామన్నా? వాడకు సంబంధించిన వాళ్ళే. అది బీజేపీ, ఇది బీజేపీ. మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? కలిసి ఉంటే ఏదన్నా అవుతుంది. మీ అందులో నుంచి చీరికలు వస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదని ఆ పిల్లనికి రాత్రి కూడా అన్నాము. ఆమెను తిట్టద్దు, మీ అమ్మలాగుంది కదా, ఎందుకు తిడుతున్నావు అంటే కూడా అబ్బాయి ఇనలేదు. అంత గలీజు మాట్లాడేసి. అంటే ఒక్కడే వచ్చిండా, బాగా మంది ఉండేనా? అంటే గొడవ అయినప్పుడు బాగా మంది ఉండేనా? అబ్బో, 100 మంది ఉండే. 100 మందిలో ఆమెను 10 సార్లు అన్నాడు. అట్లా తప్పు కదా అన్న, ఎవరిని అట్లా అనద్దు. మన అమ్మలాగా అనుకోవాలి. ఆమె ఏదైనా తప్పు మాట్లాడితే ఆమె నిలదీయనుంటివి, అడగనుంటివి, ఎందుకు ఇట్లా అంటున్నావని. కానీ డైరెక్ట్ గలీజు తిట్టుడు, అది చినాలు బినాలు అంటే అది ఎవరికైనా ఇంపు కాదు కదన్న. अब जो फ्लेक्सी निकलने आए थे वो तब उन्होंने क्या बात कर रहे थे, आप क्या बोले थे? हम नहीं थे सर यहाँ पे, मैं काम पे थे। उन्होंने आया, सीधा मेरे बच्चे को बोला, वो निकाल दे बोला। तो ये साल बोला अब रामनवमी हो गई ना, आप बैनर निकाल देते बाबा, तू घंटा 2 घंटे रुक, अभी कुछ भी न को कर, फाड़ मत, मैं निकाल के दे देता बोल के बोला। उन्हें निकाल के देता बोले तक तो भी उन्हें उधर का भी फाड़ दिया, इधर का भी फाड़ दिया कहते। फाड़ देने के बाद मैं बोली उधर सार को, वहाँ ऑफिस में काम करती ना मैं, वहाँ से बोली मैं, जाओ बाबा तुम वो बैनर अब गिनर फाड़ दे रहे कहते, तुम निकाल के लेके आओ बोल के बोली मैं। फिर शाम को मैं 6-7 बजे आई ना, जब बोली बाबा तू क्यों बैनर तुम निकालता बोला ना मेरा बेटा, तू क्यों फाड़ा? तू नहीं फाड़ना था, रामनवमी हो गई तो फिर निकालना, तो सभी बैनर निकालना था, वही एक बैनर क्यों निकाला तू? उसके वजह से उन्हें फिर वहां से आया, उतने दूर से आया, छिनाल बोले मैं फाड़ा, बोले मैं, ऐसा मारने को आंख पे आया। ये आदमी नहीं पकड़ते थे तो मेरी धुलाई कर देता था, मेरी लाश गिराता था। कल उन्हें मेरा बेटा ही तुझा है, कौन है मेरे पीछे? हाँ, ये लोग थे बोल के मैं कल बच गई, नहीं तो मैं कल मरने वाली थी। यहाँ पे मेरी लाश गिरती थी कल यहाँ पे, मालूम? ऐसा आया कि ऐसा चिनाल बोल के मेरे आंख पे आया। उन्हें ये लोग नहीं पकड़ते थे तो मेरी लाश गिरती थी कल। तो इससे पहले भी ऐसा कुछ हरकत हुआ क्या? ये पहली बार है क्या? नहीं, ये पहली बार है। मैं पहली बार लगाई वो पोस्टर, मैं वो लपड़े में भी नहीं जाती सर। हम गरीब लोग आए, काम करके खाने वाले हम, क्या वो नहीं मालूम सर। मैं घर को रहते, मैं रोज काम को जाती, उन्होंने क्या लगाओ बोल के मैं लगाई, नहीं तो क्या मैं कौन थे पार्टी में नहीं है ना, कुछ भी नहीं है। मैं एक ही बेटा है मुझे, वो करता काम, मैं भी करती काम, तो उन्हें वैसा नहीं करना था। मुझे मारने को नहीं आना था, गंदी गालें नहीं देना था। लोग नहीं पकड़ते थे तो मेरी लाश नहीं गिरती थी कल। मेरे बच्चे है, तो मेरे बच्चे पर्दे से नहीं होते थे। कुछ भी नहीं है। अब ये हमारा घर है,
हमारा घर है तो इनो तो कोई पार्टी में नहीं है। इनो कहाँ बोले तो रोज मजदूरी करके खाने वाले, काम करने को जाते तो अम्मा हम तुम्हारे महल्ले में आए नहीं, ये हमारे बीजेपी का है, हाँ रामनवमी का है तो तुम लगा दो। ऐसा बोलने से ये अम्मा क्या करे, हमारे सामने 2 बच्चे लेके वो वहाँ पे रोड के पास पे लगा दिए उन्होंने। यहाँ एक लगाए वहाँ एक लगाए। हम बोले जान जाए 2 दिन का है लगाए, कहीं को क्या बोलना। इन्हों तो कभी पार्टी में नहीं है तो क्या फर्क गिरा 2 दिन लगाए बोल के, हम कुछ भी नहीं बोले। नहीं बोलने के बाद फिर क्या कि वो बच्चा आया, वो राजू बोल के देखो फोटो उसका। మరి మా బ్యానర్ మేమైతే పెడతలేము, మేము గొడవలు చేస్తలేము. ఇప్పుడు వీళ్ళే కదా గొడవలు, బీజేపీ ఇది బీజేపీ అది బీజేపీ, ఇద్దరు కలిసి ఉండాలి కదా, మధ్యలో ఎందుకు గొడవలు అవుతాయి? మరి ఇట్లా ఇప్పుడు నిన్న మేము అందరం లేకుంటే ఆమె మీదికి పోయిండు డైరెక్ట్, ఆమెని కొడుతుండేనో ఏం చేస్తుండేనో తెలియదు. అది తప్పు, అట్లాంటి పనులు చెయ్యొద్దు, వాళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్పులు మీరు మాట్లాడండి రాష్ట్ర నాయకులతోటి. అక్కడోళ్ళు కూడా అక్కడోళ్ళకి ఎక్కిచ్చిండ్లు, మళ్ళా ఈ గల్లోళ్ళు పెట్టిండ్లు, ఇక్కడ బ్యానర్లు పెట్టద్దు 40 ఫీట్ల రోడ్డుకు పెడుతున్నాం. మేము 40 ఫీట్ల రోడ్డుకు పెడతాము, అందరు చూడాలా మా బ్యానర్లు, ఇటే పెడతామని అంటే సరే పెట్టుకో, మేము ఎందుకు అద్దంటాం. నిన్నెవరన్నారు ఆడచ్చి కూడా చినాలా పినాలా అని ఆడు కూడా తిట్టా, ఇడి చెప్పిండే మా పిల్లడు. అది కరెక్ట్ కాదు, అందరు కలిసి ఉండాలని 100 సార్లు మేము చెప్తామన్నా. మేము సిపిఎం పార్టీ వాళ్ళము, మాకు ఆ పార్టీకి సంబంధం లేదు. కాకపోతే వాడకట్టు కూర్చుండబెట్టినందుకు అందరు కలిసి ఉండాలా, ఎందుకు గొడవలు చేసుకున్నాడు? ఈ 3 వద్దుల పార్టీలు వచ్చి ఇన్ని రోజులు ఏమైనా ఉండేనా, ఎవి లేకుండే. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇది ఈ భగత్ సింగ్ నగర్ కాలనీలోని ఈ యొక్క సంఘటన, అంటే నిన్న జరిగినటువంటి సంఘటన బీజేపీకి సంబంధించినటువంటి ఆమె పేర్కొంటున్నటువంటి ఒక నాయకుడికి సంబంధించినటువంటి అనుచరుడిగా తిరిగే ఒక యువకుడు ఇక్కడ పూర్తిగా దౌర్జన్యపూరితంగా వ్యవహరించాడని చెప్పి, అలాగే 10ల సంఖ్యలో ఇక్కడ యువకులతో కలిసి వచ్చి తమ పట్ల పూర్తిగా దౌర్జన్యపూరితంగా వ్యవహరించాడని చెప్పి, కొద్దిలో త్రుటిలో తాను ప్రమాదం నుండి తప్పించుకున్నాను, లేదంటే తన ప్రాణం పోయేదనేటటువంటి రీతిలో తనను దుర్భాషలు ఆడినటువంటి విషయాన్ని పట్ల ఆమె పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీలో వాస్తవంగా వీళ్ళంతా ప్రజాసేవ చేయడానికి ఉన్నట్టుగా అంటే పేర్కొంటున్నప్పటికీ కూడా పూర్తిగా వర్గపో అనేటటువంటిది రాజకీయాల్లో సహజ విషయమే అయినప్పటికీ కూడా ప్రజల పట్ల దౌర్జన్యంగా పూరితంగా వ్యవహరించడము అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి ఆధిపత్య పోరులో ఇది ఒక మరొక కోణాన్ని మనకు సూచిస్తుంది. ప్రజల పట్ల అంటే రాజకీయంలో వర్గాలు ఉండొచ్చు, ఆధిపత్య పోరు ఉండొచ్చు, కానీ ఆ పోరు కాస్త ప్రజలపైన దౌర్జన్యం చేయడం వరకు వచ్చింది అని అంటే ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఆమె పేర్కొన్నటువంటి ఎవరైతే నాయకుడు ఉన్నారో ఆ నాయకుడి అనుచరగణం ఏ విధమైనటువంటి అకృత్యాలకు పాల్పడుతుంది అనేటటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము. అయితే తాము పూర్తిగా పేదలమని చెప్పి తమకు వారి వర్గ పోరుతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి పేర్కొంటున్నటువంటి ఆమె రాబోయే రోజుల్లో ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి పెద్దలు ఆలోచించాల్సినటువంటి విషయంగా కూడా వారు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం భగత్ సింగ్ నగర్ కాలనీ నుండి కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజశేఖర్ జోషి, అమ్మాని.